శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. ఈ రోజున నాగుల చవితి. మేషరాశి వారు ఒక చిన్న పరిహారం చేస్తే దూరమైన వారు దగ్గరవుతారు, కోరికలు తీరుతాయి, జీవితంలో కొత్త వెలుగు కనిపిస్తుంది. ఈ పవిత్ర రోజున మీ రాశికి ఏం చేయాలో, ఏ నక్షత్రానికి ఏ మంత్రం ఉపయోగించాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. చివరి వరకు చూడండి, మీ జీవిత మార్పు మొదలవుతుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా నాగుల చవితి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నాగుల చవితి అంటే శివుని, నాగదేవతల ఆరాధనకు అత్యంత శుభదినం. పాము రూపంలో ఉన్న నాగదేవతలు మన పాపాలను హరిస్తారు, మన కోరికలను తీర్చే శక్తిని కలిగి ఉంటారు. ఈ రోజు చేసిన చిన్న పూజలు, జపాలు మన జీవితాన్ని మార్చగలవు. ఇక మేషరాశి వారికి ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటో ఒకసారి మనం చూద్దాం. మేషరాశి వారు ఈ రోజు శక్తివంతమైన మార్పుల దశలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా మీరు ఏదో ఎదుర్కొంటున్న దూరం, ఒత్తిడి, కోరికలు నెరవేరకపోవడం, ఇవన్నీ ఈ రోజు పరిహారాలతో తొలగిపోతాయి. ఈ రోజు మీరు చేసే చిన్న పూజ, ఒక చిన్న జపం మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుంది. చిన్న పరిహారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరిహారం మేషరాశి వారికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఉదయం స్నానం చేసి శివలింగం లేదా నాగదేవతల ఫోటో ముందు దీపాన్ని వెలిగించండి. పాలు, పచ్చకర్పూరం, తులసి ఆకులు కలిపి నాగదేవతలకు అభిషేకం చేయండి. నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నాగరాజాయ నమః. మీకోసం మళ్ళీ ఒకసారి ఈ మంత్రం అనేది చెప్తున్నాను, స్పష్టంగా వినండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నాగరాజాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. నాగ చవితి కథను వినండి లేదా చదవండి. ఒక చిన్న నైవేద్యం, పాయసం లేదా బెల్లం సమర్పించండి. మేషరాశి నక్షత్రాలు ప్రత్యేక సూచనలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశికి మొత్తం 3 నక్షత్రాలు ఉంటాయి: అశ్విని, భరణి, కృతిక. ఫస్టవది అశ్విని. అశ్విని నక్షత్రం వారికి పరిహార సూచన తులసి ఆకులతో అభిషేకం. ఈ రాశి వారి యొక్క మంత్రం ఓం అశ్విని దేవతాభ్యాం నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. భరణి నక్షత్రం వారికి బెల్లం నైవేద్యంగా పెట్టి ఓం యమాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. కృతిక నక్షత్రం 1వ పాదం వీరికి యొక్క పరిహార సూచన పచ్చకర్పూరంతో దీపం. ఈ రాశివారు ఓం అగ్నయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. మీకోసం ఏ నక్షత్రం, ఏ మంత్రం మరొకసారి చెప్తాను వినండి. అశ్విని నక్షత్రానికి ఓం అశ్విని దేవతాభ్యాం నమః. భరణి నక్షత్రం వారికి ఓం యమాయ నమః. కృతికా నక్షత్రం వారికి ఓం అగ్నయే నమః. ఈ మంత్రాలు మీ నక్షత్రానికి శక్తిని ఇస్తాయి. జపం సమయంలో మీ కోరికను మనసులో ఉంచుకోండి. ఇక మేషరాశి వారికి శుభ సమయాలు. ఈ నాగుల చవితి రోజున మేషరాశి వారికి శుభ సమయాలు ఏంటో కూడా చూద్దాం. ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు అభిషేకం, జపం, నైవేద్యం చేస్తే ఎంతగానో మంచిది. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు కోరికల జపం, ధ్యానం చేయడం వల్ల మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. ఇక సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు శివ ఆలయ దర్శనం, దీపారాధన చేస్తే ఎంతగానో మంచిది. మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న మారేడు చెట్టు కింద లేదంటే మీ ధ్వజస్తంభం దగ్గర ఒక దీపం పెట్టుకొని దానికి పూజ చేసి దానికి బెల్లం లేదా అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించండి. ఈ సమయాల్లో చేసిన పూజలు, జపాలు శక్తివంతంగా పనిచేస్తాయి.
అలానే మీ నక్షత్రం ఏది, మీకు ఏ మంత్రం ఉపయోగపడింది కామెంట్స్లో రాయండి. మీకు ఈ ఉపయోగపడితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. అలానే ఈ నాగుల చవితి మీ జీవితంలో శాంతి, ప్రేమ, కోరికలను నెరవేర్చుకుని తీసుకొస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు ఒక శుభదినం అనే చెప్పవచ్చు. ఇక ఈ రోజున మేఘదేవతల చిహ్నాలు ఒకవేళ ఈ రోజు మీకు కనిపిస్తే వాటి యొక్క సంకేతాలు ఎలా ఉంటాయో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఈ రోజు మీరు పాము, శివలింగం, తులసి లేదా పచ్చకర్పూరం వంటి చిహ్నాలను చూస్తే అది మేఘదేవతల ఆశీర్వాదానికి సంకేతం అనే చెప్పవచ్చును. పాము కలలో కనిపించడం, దూరమైన వారు దగ్గరవ్వడం, శత్రువులు శాంతించడం, అలానే తులసి ఆకులు ఎక్కువగా కనిపించడం మరియు ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పట్టడం, ఇలాంటివన్నీ కూడా నాగదేవతల ఆశీర్వాదానికి సంకేతాలు. ఇక శివలింగం దగ్గర పాము చుట్టిన రూపం ఇలాంటిది మీకు ఏమైనా కనిపిస్తే కోరికలు అనేవి త్వరగా నెరవేరుతాయి. ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే మంత్ర జపం అనేది చెయ్యండి. మీకు పైన చెప్పిన విధంగా ఏ రాశి వారికి ఏ మంత్రం జపించాలో ఆ మంత్రాన్ని జపించండి. అశ్విని నక్షత్రం వారు అయితే ఓం అశ్విని దేవతాభ్యాం నమః అనే మంత్రాన్ని జపించండి మరియు తులసి ఆకుతో అభిషేకం అనేది చెయ్యండి. భరణి నక్షత్రం వారు అయితే ఓం యమాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి. కృతికా నక్షత్రం వారు అయితే ఓం అగ్నయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి పచ్చకర్పూరంతో దీపాన్ని వెలిగించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి. అలానే మీరు ఈ సమయాల్లో చేసే పూజలే, జపాలు శక్తివంతంగా పనిచేస్తాయి. ఇక చూసినట్లయితే మీ జీవితంలో ఎవరైనా ఒకరు దూరం అయ్యుంటే, వారిని మీరు ఎంతగానో మిస్ అవుతుంటే ఈ జపం మీ హృదయాన్ని వారి వరకు తీసుకెళ్తుంది. ఈ జపం ఏంటంటే ఓం శ్రీం నాగేశ్వరాయ నమః మమ హృదయ బంధం పునః స్థాపయ. ఈ మంత్రాన్ని, ఈ జపాన్ని 21 సార్లు ఉదయం, 21 సార్లు సాయంత్రం చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీకు దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం కూడా ఉంటుంది. జపం సమయంలో వారి పేరు, ముఖం లేదా మీ అనుబంధాన్ని మనసులో ఉంచుకొని జపాన్ని కొనసాగించండి. 3 రోజుల్లోనే మీరు మార్పు అనేది కూడా చూడవచ్చును. ఈ నాగుల చవితి మీ జీవితంలో శాంతి, ప్రేమ, కోరికలను నెరవేర్చుకుని తీసుకురావాలని కోరుకుంటున్నాము. మేషరాశి వారికి ఈ రోజు మీకు ఒక శుభదినం. జయ నాగదేవత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.